మన వంటగది భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. గ్యాస్ సిలిండర్ మీద ఆధారపడకుండా కొత్త మార్గం తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మార్పు ప్రతి ఇంటి జీవితాన్ని ప్రభావితం చేయొచ్చు. మర్చిపోండి, ప్రభుత్వం కొత్త ప్లాన్ బితో మీ వంటగది పూర్తిగా మారబోతోంది. ఎల్పీజీ గ్యాస్కు ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం ఇప్పటికే పని మొదలు పెట్టిందని న్యూస్18 హిందీ కథనం విశ్లేషిస్తోంది. ఆ కథనం ప్రకారం పీఎన్జీ కోసం ఆఫర్లు ఇస్తున్నప్పటికీ, ఇప్పుడు ప్రధాన దృష్టి ఇండక్షన్ మీద ఉంది. ప్రతి వంటగదిలో ఎలక్ట్రిక్ ఉపకరణాలు ఉండేలా చేసి, గ్యాస్ అవసరం లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇరాన్ యుద్ధం కారణంగా కుకింగ్ గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడింది. చాలా మంది ఇంకా ఆందోళనలో ఉన్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేదు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్లాన్ బిపై పని మొదలుపెట్టింది. దేశంలోని ప్రతి వంటగది మారేలా ఈ ప్లాన్ రూపొందించారు. గ్యాస్ సిలిండర్ స్థానంలో ఎలక్ట్రిక్ ఉపకరణాలు పెట్టాలని నిర్ణయించింది. ఈ సమస్యపై కంపెనీలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, ఉత్పత్తిని వెంటనే పెంచాలని సూచించింది. ప్రతీకాత్మక చిత్రం 18 హిందీ సమాచారం ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలపై డిపిఐటి సెక్రటరీ, పవర్ సెక్రటరీ, డీజీఎఫ్టీఏ డైరెక్టర్ జనరల్ కలిసి ఇటీవల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాన లక్ష్యం ఇండక్షన్ హీటర్లు, ఇతర ఎలక్ట్రిక్ వంట ఉపకరణాల ఉత్పత్తిని వేగంగా పెంచడం. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరల మార్పులు మన వంటగదిపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ఎల్పీజీ మీద ఆధారాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. వెస్ట్ ఆసియా సంక్షోభం పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశం తన ఎనర్జీ వ్యూహాన్ని తిరిగి ఆలోచించాల్సి వచ్చింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడి ఎల్పీజీ కొరత పెరిగే అవకాశం ఉంది. అందుకే భవిష్యత్తు సమస్యలకు ఇప్పుడే సిద్ధం కావాలని ప్రభుత్వం చెబుతోంది. యుద్ధం సంవత్సరాలు కొనసాగినా మన వంటగదులు ఖాళీగా ఉండకూడదు. కొరత వల్ల ఇండక్షన్ హీటర్లు, ఎలక్ట్రిక్ కెటిల్స్ వంటి ఉత్పత్తులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రజలకు తక్కువ ధరలో అందుబాటులో ఉండేందుకు ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం కోరుతోంది. నాణ్యత కూడా మెరుగుపరచాలని సూచించింది. వ్యాపారులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలనే ఆలోచన కూడా జరుగుతోంది. ఇండక్షన్ వాడకం పెరిగితే డిమాండ్ ఎంత తగ్గుతుంది అన్నది ఇప్పుడు కీలక ప్రశ్న. మనకు సరిపడా విద్యుతుందా అన్న సందేహం వస్తుంది. సమాధానం అవును. ప్రస్తుతం భారత్ విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా ఉంది. అదనపు విద్యుత్ దిశగా కూడా ముందుకు వెళుతోంది. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద లక్షల ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ అమర్చుతున్నారు. దీంతో ఇండక్షన్ కుక్కర్ వాడకం ఖర్చు లేకుండా కూడా సాధ్యమవుతుంది. ప్రతీకాత్మక మన నేషనల్ గ్రిడ్ ఇప్పుడు సాయంత్రం పీక్ అవర్స్లో కూడా ఇండక్షన్ లోడ్స్ను సులభంగా మోయగలదు. విద్యుత్ ఉత్పత్తికి సరిపడా కోల్ నిల్వలు ఉన్నాయి. సోలార్, విండ్ పవర్ రంగాల్లో భారత్ ప్రపంచంలో ముందంజలో ఉంది. ఈ వ్యూహం కేవలం అవసరం వల్ల తీసుకున్న నిర్ణయం కాదు, ముందుచూపుతో తీసుకున్న అడుగు. గ్యాస్ పైపులైన్స్ వేయడానికి పడే సమయం, ఖర్చుతో పోలిస్తే విద్యుత్ ఇప్పటికే ప్రతి ఇంటికి అందుబాటులో ఉంది. ఇండక్షన్ హీటర్ల ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గితే గ్యాస్ సిలిండర్ కొరత అనే భయం త్వరలోనే గతం అవుతుంది. మధ్యప్రాచ్య యుద్ధం ఎంతకాలం కొనసాగినా భారత్ దగ్గర ఎలక్ట్రిక్ షీల్డ్ సిద్ధంగా ఉంది. కోట్లాది కుటుంబాలు ఎల్పీజీ వాడుతున్నాయి. ప్రతి ఇంట్లో ఇండక్షన్ స్టవ్ ఉంటే అది పెద్ద మార్పు అవుతుంది. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 50-60% దిగుమతి చేసుకుంటుంది. ఇండక్షన్ వాడకం పెరిగితే ఈ దిగుమతులపై ఖర్చు అయ్యే బిలియన్ల డాలర్లు ఆదా అవుతాయి. సగటు కుటుంబం నెలకు ఒక సిలిండర్ వాడుతుంది.
ఇండక్షన్ వంటకు మారితే ఖర్చు 20-30% వరకు తగ్గే అవకాశం ఉంది. వచ్చే 2-3 సంవత్సరాల్లో కనీసం 25% వరకు కుకింగ్ గ్యాస్ డిమాండ్ తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో దేశ గ్యాస్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ప్రతీకాత్మక చిత్రం.